ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంకుల్ మిమ్మల్ని ఆపారు. అప్పుడే డిస్కస్ చేసినట్టున్నారు. కానీ ఆఫ్టర్నూన్ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరెందుకు నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు? అంటే ఈ విషయం ఇంత దాకా వస్తుందని నేనప్పుడు అనుకోలేదండి. పైగా నాకు ఈ విషయం కన్నా మనం నిజం చెప్పాలనే విషయమే ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే దాని గురించి డిస్కస్ చేశా. అంతలోనే మీకు లంచ్ బ్రేక్ అయిపోయిందని వెళ్ళిపోయారు. నేనేం చేయాలి చెప్పండి? మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఒక పక్క మీరేమో నిజం చెప్పేద్దాం అంటున్నారు, మరో పక్క వాళ్ళేమో మన కోసం అంత ప్రేమతో వ్రతాన్ని ప్లాన్ చేస్తున్నారు. మీరు చెప్పిన దాని గురించి ఇంటికొచ్చి ప్రశాంతంగా ఆలోచించి చెప్దాం అనుకునే లోపు పెద్ద ప్రాబ్లమే తయారైపోయింది. నేనేమని ఆలోచించాలి? ఎవరికని చెప్పాలి? మీరు చెప్పండి గౌతమ్ గారు. కాస్త ఆగండి. నన్ను కూడా కాస్త ఆలోచించనివ్వండి. గౌతమ్, వీడా మనశ్శాంతి కోసం మందేస్తుంటే ఎక్కిందంతా దిప్పడానికి ఇప్పుడే చేయాలి ఎదవా? ఎత్తలేదంటే ఎగేసుకుని ఇక్కడికే వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడిని తట్టుకోవడం మన కష్టం. ఏం చేస్తాం? ఎత్తుదో. హలో అన్నా. ఏమిరా తమ్మి, ఫోన్ ఎత్తవేమో ఇంటికొద్దామనుకున్నా, ఎత్తినావులే. అన్నా, నీ ఫోన్ ఎందుకు ఎత్తనా? ఎప్పుడన్నా చూసుకోక ఎత్తకపోయి ఉండొచ్చు, కానీ చూస్తే ఎత్తకుండా ఉండే ధైర్యం చేస్తానని చెప్పనా? అరే ఆపరా నీ బట్టే బస్ డ్రామాలు. నీ గురించి నాకు తెలవందేముంది గాని పైసలు ఎప్పుడు ఇస్తావో గా ముచ్చడు చెప్పు. అన్నా, పైసలకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నా. ఇంకొన్ని రోజులు ఆగితే. రే, నువ్వు ఆగమన్నప్పుడల్లా ఆక్కుంటా పోతే నేను అప్పులిచ్చే దందా మానేసి అటుకులు అమ్ముకునే దందా పెట్టుకోవాలా? అర్థమవుతుందా? అంటే అన్నా, అది. రే బుచ్చిబాబు, ఇను ముందు నా పైసలు మిత్తితో సహా మొత్తం వారంలో కట్టేయాలి. కష్టం అంటావా? కనీసం 2 లక్షలన్నా కట్టు. కొన్ని రోజులు టైం ఇస్తా. గదివి కాదంటావా? నీ కంఠం మీద కత్తి పెడతా. గది ఫైనల్. ఏది బాగుంటుందో డిసైడ్ చేసుకో బిడ్డా. వీడు చెప్పాడంటే చేస్తాడు. ఎలాగోలా కష్టపడి ఆ 2 లక్షలన్నా అడ్జస్ట్ చేయాలి. లేదంటే ఆడిది కత్తి, నాది కంఠం. కథం. బర్నేక్ చేద్దాం. వీడా ఈ ఏదో ఎందుకు చూస్తున్నాడు ఇప్పుడు? హలో బ్రో, ఏం చేస్తున్నావు? ఎందుకు చేసావు? ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది బ్రో. నువ్వే గాడ్లా నన్ను కాపాడాలి. నేను నిన్ను గాడ్లా? సరే చెప్పు, ఏం కావాలి? అర్జెంటుగా ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షలు? అది కూడా అర్జెంటుగా కదా? అవును బ్రో. గోచి చిరిగి తాత ఏడుస్తుంటేనే మనవడొచ్చి సూట్ అడిగాడంట. ఇప్పుడు నువ్వు అడిగేది కూడా అలాగే ఉంది. 2 లక్షలు కాదు కదా, నా దగ్గర 2000 కూడా దొరకవు.
నన్ను అడిగి టైం వేస్ట్ చేయకుండా ఇంకెవరినైనా అడిగి ట్రై చేయి. అది కూడా 2 లక్షలు కాకుండా 3 లక్షలు అడుగు. అందులో ఒకటి నాకు ఇద్దు గాని ఏమంటావు? ఓ, సర్లే ఉంటాను. 2 లక్షలు కావాలంట. 2 లక్షలు. ఇప్పుడు ఎక్కడ ట్రై చేసినా చిల్లర కూడా రాలదు. ఎలా, ఏం చేయాలి? ఐడియా, మిథున. సూపర్ బుచ్చిబాబు, నీ ఐడియాకి ఆ మిథున ఏంటి, దాని బాబు కూడా పడిపోవాల్సిందే. అరే రే రే, నీ గురించే వస్తున్నావయ్యా గౌతమ్. ఇంతలో నువ్వే ఎదురొచ్చావు. చూసావా, ఇది శుభశకునం అంటే. శకునం సంగతి సరే, ఆ, ముందు కొలతల సంగతి చూడండి. అబ్బాయి ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నాడు. ఆ, ఆ. కొలతలా? అవునయ్యా, నీ షర్టు కొలతలు చెప్పావంటే సరిపోద్ది. పంచా పై పంచకి కొలతలు అవసరం లేదు కదా. ఎందుకు అంకుల్? ఆ? ఇది మరీ బాగుందయ్యా. రామాయణం అంతా విని రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాడు అని అడిగినట్టుంది. మీతో సత్యనారాయణ వ్రతం జరిపించాలని నిన్ననే చెప్పాం కదయ్యా. మరి ఆ వ్రతంలో కూర్చోవాలంటే కొత్త బట్టలు మేము పెట్టాలి కదా. ఉమ్, ఆ, కానీ అంకుల్, వ్రతంలో నేను కూర్చుంటానని ఇంకా ఫైనల్ చేయలేదు కదండి. ఆ, ఆ, మీ ఆవిడ ఫైనల్ చేసింది కదయ్యా. ఆ, అంటే మీరు తనతో గౌతమ్ ఒప్పుకున్నాడని కన్ఫ్యూజ్ చేశారంట. అందుకే తను ఓకే అందంట. మీరెందుకు అలా చెప్పారు? అంటే నువ్వేమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయావు కదయ్యా. మౌనం అర్ధాంగీకారం కదా, అందుకే మీ అర్ధాంగికి అలా చెప్పాం. ఆ. ఇందులో మేమేం తెగమక పెట్టిందేం లేదయ్యా. పైగా పంతుల్ని అడిగి ముహూర్తం కూడా పెట్టించాం ఆ, గౌతమ్. ఈ ముహూర్తం తప్పితే దగ్గరలో మంచి ముహూర్తాలు లేవు. కాబట్టి 6 నూరైనా 100 ఆరైనా నీకు కుదిరినా కుదరకపోయినా మిదిరితో కలిసి వ్రతంలో కూర్చోవలసిందే. ఉమ్. దేవుడా, ఇంకా వీళ్ళు వినేలా లేరు, వినరు నాకు తెలుసు. కాబట్టి ఏదైతే అదైంది, ఇక నిజం చెప్పేయాల్సిందే. ఏంటయ్యా గౌతమ్, అంతలా ఆలోచిస్తున్న వ్రతానికి కూడా? ఆ, ఆ, నేను ఆలోచిస్తుంది వ్రతం గురించి చెప్పడానికి కాదు అంకుల్, మీకొక నిజం చెప్పడానికి. అయ్యో, గౌతమ్ ఇప్పుడు నిజం చెప్పేసేలా ఉన్నాడే. ఏంటయ్యా నిజం? అదేంటంటే అంకుల్, నేను మిథున. ఏమండి, సారీ, ఒక్కసారి ఇలా రండి. రండి రండి రండి, చెప్తాను. ఏంటండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పే విషయం ఇది? వాళ్ళు సడన్ గా కోపంతో రెచ్చిపోయి మన సామాన్లు రోడ్డు మీద పడేస్తే ఏంటి మన పరిస్థితి? జరిగేదేం ఆలోచించుకోరా మీరు? అంటే మరి వాళ్ళు ఎదురు పడినప్పుడల్లా
అప్పులోళ్ళు వడ్డీ కోసం వచ్చినట్టు వ్రతం వ్రతం అని పీడిస్తున్నారండి. పాపం వాళ్ళేదో అమాయకత్వంతో అలా అడుగుతున్నారు. కానీ మనం ఆలోచించి ఏదో చెప్పాలి, కానీ ఒకటి అడిగినప్పుడు ఇంకొకటి చెప్పి ఇంకేదో అయ్యేలా చేయకూడదండి. ఇప్పుడిక నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను, మీరు కొట్టి వెళ్ళండి. మిగతాది తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళండి. ఓకేనమ్మా మిథున, ఇద్దరూ క్లారిటీకి వచ్చేసినట్టే కదా?